69 చండీరాణి. ఒకే వరుస, ఒకే కంఠం. రాణి ఒకటి, రాణి వేషం మరొకటి. ఒక సినిమా పాట బాగుందంటే దానికి ఎన్నో కారణం. రచన, సంగీతం, పాడటమే కాక సన్నివేశ కల్పన, చిత్రీకరణ వాటిలో ముఖ్యమే. ఎన్నో అద్భుతమైన గీత, ప్రజాదరణకు నోచుకోని చిత్రాలలో అడవి కూసిన కోకిలల గుర్తింపు పొందినట్లే బ్రహ్మాండంగా పోయిన చిత్రాలు, సాధారణమైన పాటలు నలుగురికి జ్ఞాపకం ఉండటం ఉంటుంది. మల్లీశ్వరి 51లో ఏ పాటైనా తీసుకోండి, గాయక, రచయిత, సంగీత దర్శకులతో పాటు దర్శకుడి ప్రతిభ వలన రాణించాయని చెప్పుకోవాలిగా. ఘంటసాల కంఠం స్థలమే భానుమతి పాడటం వల్లని ఆ పాటలంతా బాగున్నాయని వీరాభిమానులంటే అది నిజం పూర్తిగా దీనికి విరుద్ధంగా భానుమతి పాడటం వల్ల అంత అంతస్తుని సాధించిన ఒక పాట గురించి ఈ వారం. మొదటి పాట పూర్తి పాఠం సముద్రాల సీనియర్ రచన. ఎందుకో తెలియని, ఎన్నడు అనుకోని ఈ సంబరాలేమితే ఓ మనసా, నడకల పులుకులు చెక్కిలిపై తడు, కన్నులలో మెరకు తడుకుమనే నవ్వు. ఈ సంబరాలేమితే తలపుల గల మాట తెలుపగలేవాయి, నీ చెరుని మనసు తెలియగలేవాయి. వలపుల బరువున మునువెను చూడ వేలు పడి వేలే చులకన దాన. సాహిత్యం ఏమంత గొప్పది కాదు, మును వేణు వెనక చూడ వేలు పడవేల, వేల వయ్యే వేల అనే అర్థం కాబో. వరుసకు సరిపెట్టది. ఇక వరస భానుమతికి ఇష్టమైన కొద్ది రాగాల ఒకటైన కాఫీ రాగంలో సాగిన ఈ మెట్టు పాత వాసనలున్న ఆహ్లాదంగానే ఉన్న. ఈ పాట సర్వజన మనోహరంగా ఉండటానికి కారణం భానుమతి పాడిన తీరు. భానుమతి పాడిన మంచి పాటలు ఒక 100 ఉన్న ఆమె పాడటం వల్లే ఇంత అందగించిన పాటలు ఇంకెన్నో ఉంటాయి. ఆ పాత్ర మనసులో పొంగే ఉత్సాహం, తొంగి చూపే సంకోచం, ప్రథమ ప్రణయ సంజనిత సంభ్రమం, ఆ కంఠంలో మెలికలు తిరుగు మెరుస్తూ మురిపిస్తూ ముచ్చట చేసిన తీరు అపూర్వం. ఒక భానుమతి అభిమాని అంటున్న మాటగా ఇది మీకు కనిపిస్తే ఈ పాట ఒక మాట వినండి. విషాద గీతాలు నెలరాజా, వినోద గీతాలు లంబూ, విలాస గీతాలు ఆగబోయి మహారాజ్, ఇంకా వివిధ గతుల్లో సాగిన పాట భానుమతికి కొత్తక. పాడటంలో పై పాటకు కొంతవరకు సరితూగే పాట మల్లీశ్వరి 1951లో ఒక్కటే. అది ఎందుకే నీకింత తొందర, అందులోనూ కంఠమాధుర్యం కొరవడ భావ ప్రకట పామిడిగా జరుగుతుంది. భానుభక్తి భక్తి పాటలలో భక్తి కన్నా అనురక్తి ఎక్కువగా ధ్వనిస్తుంది. ఆ పాత్రలు అటువంటివి. దేవదేవి నన్ను విడనాడకుల చింతాబడి, తీయని వేణువు నూదిన దారుల అది సరిపెట్టు. కానీ అతి భక్తి అసలు సిసలుగా వినిపించేది నీ పాద దాసిలోని వి గోపాలం నలదమయంతి 1950. ఇవన్నీ రంగారావు మినిగిన స్వర గంగలని పుట్టేసే ముందు ఒకటి జ్ఞాపకం ఉంచుకో. ఈ రంగారావు గత 65 ఏళ్లలో విన్నినన్ని పాటలు, అన్ని భాషలు, అన్ని రకాలు ఎందరు విని ఉంటారు? ఉండరు కదా. చండీరాణి 53 రికార్డులపై పాటల పుస్తకంలో సంగీతం గీసే సుబ్బురామన్, అలాగే అశ్వనాథన్ అని ఉంటుంది. నిజానికి ఈ పాటల్లో